వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న విభేదాల గాసిప్స్ గురించి గతంలో ఎన్నోసార్లు వినిపించాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆ గ్యాప్ మరింత పెరిగిందనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. రాజకీయాల్లో, సినీ ఈవెంట్స్లో ఏ చిన్న హింట్ పడినా అభిమానుల మధ్య వేడి చర్చ మొదలవుతుంది. తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ చెప్పిన ఒక కామెంట్ ఇదే ఫ్యామిలీ గ్యాప్ను మళ్ళీ హైలైట్ చేస్తూ ఉంది. వివాదానికి నాంది పలికింది ఈ వ్యాఖ్యలు. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందించిన వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో అద్భుతమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఫ్యాన్స్ గోలగోల మధ్య స్టేజ్ పైకి వచ్చిన తారక్ తన స్పీచ్తో నా పక్కన ఎప్పుడు అమ్మా నాన్న ఉన్నారు, వాళ్లే నా సపోర్ట్ అని అన్నారు. ఈ ఒక్క లైనే చాలామంది అభిమానులు, మీడియా బాలయ్య బాబాయ్ గురించి ఆ ఒక్క మాట మాట్లాడలేదు అని గుర్తించారు. తారక్ కామెంట్స్ బయటకు రాగానే బాలయ్య అభిమానులు పాత వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ షేర్ చేయడం మొదలుపెట్టారు. అందులో కెరీర్ ఆరంభంలో తారక్ చెప్పినవి నా కింగ్ ఎప్పటికీ బాలయ్య బాబాయే, నేను ఈ స్థాయికి రావడానికి కారణం తాతయ్య, నాన్న, బాబాయే అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలానే ఆ సందర్భంలో బాలయ్య పాదాలను మోకరిల్లి నమస్కరించిన ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరూ లేరు అన్నట్లు అనిపించే వ్యాఖ్యలు విన్న ఫ్యాన్స్లో చాలామంది సక్సెస్ వచ్చాక పాత సహకారం మర్చిపోయావా అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది కేవలం మూవీ ప్రమోషన్ స్పీచ్ మాత్రమే, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని తారక్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో #నందమూరి ఫ్యామిలీ, #బాలయ్య బాబు, #NTR హ్యాష్ట్యాగులతో చర్చ వేడెక్కింది. నందమూరి ఫ్యామిలీ ఈవెంట్స్లో తారక్ హాజరు కాకపోవడం, బాలయ్య పబ్లిక్ ఈవెంట్స్లో తారక్ను ప్రస్తావించకపోవడం, రాజకీయ మీటింగ్స్లో రెండు వైపులా గ్యాప్ కనిపించడం, ఇవన్నీ ఫ్యాన్స్ మైండ్లో ఈ అనుమానాలను మరింత బలం పెంచాయి. ముఖ్యంగా బాలయ్య కుమారుడు మోక్ష ఎంట్రీ దగ్గర కూడా తారక్ సైలెంట్గా ఉండడం ఫ్యాన్స్ గమనించారు. సినిమా ప్రమోషన్స్కి సంబంధించిన ఈ కామెంట్ నిజంగానే ఫ్యామిలీ బ్యూట్ సిగ్నల్ అయితే ఇది రానున్న రోజుల్లో ఇంకా పెద్ద చర్చ అవుతుంది, లేదంటే కేవలం మీడియా మిక్స్ చేసిన హైప్గానే మిగిలిపోతుంది. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం తారక్, బాలయ్య ఇద్దరు ఒకే స్టేజ్ మీద కలిసి కనిపించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.